Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sai Ram Sampath Rao. Ela unnaru andaru. In this special video on anthropology optional, let us try to understand the comparative anatomy of man and apes. Man and ape మధ్య ఉన్నటువంటి anatomical similarities and differences ఏవైతే ఉంటాయో వాటిని దిస్ పర్టికులర్ వీడియోలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వినండి. నేను చాలా చక్కగా ఆన్సర్ రైటింగ్ పర్స్పెక్టివ్లో దిస్ పర్టికులర్ టాపిక్ని డీల్ చేస్తాను. అండ్ బై ద కంప్లీషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్లాస్ యూ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు రైట్ ఎ బ్యూటిఫుల్ ఆన్సర్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. సి ఐ హ్యావ్ స్టడీడ్ ఆంథ్రోపాలజీ అనే పర్ఫెక్ట్ యూనివర్సిటీ సెటప్, బట్ కానీ విత్ ఆల్ మై ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ క్లియర్లీ డిమార్కెట్ ఆ బౌండరీస్ నేను పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటాను. బౌండరీస్ బిట్వీన్ ఆంథ్రోపాలజీ యాజ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ ఆంథ్రోపాలజీ యాజ్ అన్ ఆప్షనల్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. మీకు ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకే నేర్చుకోవాలి. మీరు సబ్జెక్ట్లో ఏం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయట్లేదు. సో ఆన్సర్ రైటింగ్కి ఎంతవరకు మీకు అవసరమో అంతవరకు పర్ఫెక్ట్గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఐ ఆల్వేస్ డీల్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిస్టమ్స్. వెన్ యూ ఫాలో మై సిస్టమ్ దెర్ ఇస్ నో పవర్ ఆన్ దట్ కెన్ స్టాప్ యూ ఆన్సరింగ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ యూ. ఫస్ట్ దిస్ పర్టికులర్ సెషన్లో భాగంగా ఐ విల్ బి టాకింగ్ అబౌట్ ద బేసిక్ కంటెక్స్ట్ are the fundamental reason why we are discussing about the comparative anatomy of man and apes. ఎందుకు మనం మనిషి మరియు ఏప్స్కి మధ్య ఉన్నటువంటి కంపారిటివ్ అనాటమీ చూస్తూ ఉన్నాం, బట్ నాట్ మ్యాన్ అండ్ డాగ్ ఆర్ మ్యాన్ అండ్ టైగర్ ఆర్ మ్యాన్ అండ్ జిరాఫీ ఎట్సెట్రా. ఎందుకు మ్యాన్ అండ్ ఏప్స్ గురించే మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం? ఫస్ట్ ఆ రీజన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ దాంతోపాటు ఎనటామికల్ డిఫరెన్సెస్ అనలేదు, కంపారిటివ్ ఎనాటమీ అన్నారు, ఎనటామికల్ కంపారిజన్ అన్నారు. కాబట్టి విల్ టాక్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ సిమిలారిటీస్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఏప్స్. కొన్ని ముఖ్యమైనటువంటి సిమిలారిటీస్ గురించి మనం మాట్లాడదాం. అండ్ దాంతోపాటుగా వీఆర్ ప్రెటీ షూర్ దట్ దేర్ వర్ సమ్ ఎనటామికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఏప్స్. కాబట్టి వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దోస్ డిఫరెన్సెస్? ఆ వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో వాటికి గల కారణాలు ఏంటి? వాట్ హ్యాపెండ్ ఇన్ ద ఎవల్యూషన్, ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఎవల్యూషన్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ లేటర్ వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద బేసిక్ డిఫరెన్సెస్, అనటామికల్ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి. డిఫరెన్సెస్ని నేను టాప్ టు బాటమ్ అప్రోచ్లో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో మనం ఫస్ట్ ఈ డిఫరెన్సెస్ని 2 టైప్స్గా కేటగరైజ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి డిఫరెన్స్ ఇన్ ద క్రేనియల్ ఫీచర్స్ అండ్ సెకండ్ వన్ పోస్ట్ క్రేనియల్ ఫీచర్స్. వెన్ ఐ సే దిస్ వర్డ్ క్రేనియల్, దట్ సింప్లీ మీన్ సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద స్కల్, and postcranial means something that is related to rest of the body except for skull. ఒక ఆర్గానిజం యొక్క బాడీలో తల తప్ప మిగిలినటువంటి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినది అని చెప్పి అర్థం. సో క్రేనియల్ డిఫరెన్సెస్లో భాగంగా విల్ బి లుకింగ్ ఎట్ డిఫరెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు ద స్కల్ యాజ్ వెల్ యాజ్ నోస్ యాజ్ వెల్ యాజ్ ఫేస్ అండ్ దాంతోపాటుగా డెంటల్ ఫీచర్స్, దంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎటువంటి చేంజెస్ ఉన్నాయి, డిఫరెన్సెస్ అనేటటువంటి ఉన్నాయి, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ అండ్ ఏప్స్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పోస్ట్ క్రేనియల్లో మనం మాట్లాడేది ఏంటంటే ఫస్ట్ ద స్పైన్ ఆర్ స్పైనల్ కార్డ్ యాజ్ వెల్ యాజ్ లిమ్స్. వెన్ ఐ సే దిస్ వర్డ్ లిమ్స్, బోత్ అప్పర్ లిమ్స్ యాజ్ వెల్ యాజ్ లోవర్ లిమ్స్. అప్పర్ లిమ్స్ అంటే మనకి ఏమొస్తాయి, హ్యాండ్స్ వస్తాయి, ఆర్మ్స్ రావడం అనేది జరుగుతుంది, అండ్ దాంతోపాటు ఫింగర్స్ రావడం అనేటువంటి జరుగుతుంది. లోవర్ లిమ్స్లో మనకి ఏమొస్తాయి, లెగ్స్, థైస్ అండ్ దాంతోపాటు ఫీట్ రావడం అనేటువంటి జరుగుతుంది. వీటితో పాటుగా విల్ బి డిస్కసింగ్ సమ్ డిఫరెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు పెల్విస్ రీజన్ యాజ్ వెల్. పొత్తి కడుపు ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ ఎటువంటి చేంజెస్ ఉన్నాయో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు చాలా చక్కగా అర్థమవుతుందమ్మా, చాలా ఈజీగా మీరు ఆన్సర్ రాయగలుగుతారు, అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఫైనలీ ఆఫ్టర్ డిస్కసింగ్ అబౌట్ దీస్ ఎనటామికల్ డిఫరెన్సెస్ తర్వాత మనం ఏం చేస్తాం, వీ విల్ కమ్ అప్ విత్ ఎ కన్క్లూడింగ్ రిమార్క్స్ ఆర్ కన్క్లూజన్. సో ఈ ఫార్మాట్లో మనం మన యొక్క క్లాస్ ఏదైతే ఉందో స్ట్రక్చర్ చేసుకుందాం. జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వింటే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, the reason behind this particular discussion, what exactly is the context, why we are actually talking about the comparative anatomy of man and apes but not man and dog or man and tiger or man and giraffe or some other animal? Because apes are our closest cousins in the animal kingdom. Apes are our closest relatives in the animal kingdom. Animal kingdom లో apes అనేటటువంటివి మనకి చాలా దగ్గర బంధువులుగా మనం చెప్పొచ్చు. We both belong to the suborder Anthropoidea, and superfamily Hominoidea. Since we share very close relation in the animal kingdom, that's why the anatomical differences between man and apes గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం.
అయితే బోత్ మ్యాన్ అండ్ ఏప్స్ షేర్ సమ్ ఇంపార్టెంట్ సిమిలారిటీస్. డిఫరెన్సెస్ కంటే ముందు కంపారిజన్ అన్నారు కాబట్టి సిమిలారిటీస్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, బోత్ ఆఫ్ us షేర్ ఇంక్రీజ్డ్ బ్రెయిన్ వాల్యూమ్ యాజ్ వెల్ యాజ్ ఇంటెలిజెన్స్. బ్రెయిన్ వాల్యూమ్ మిగిలినటువంటి యానిమల్స్ కంటే ఎక్కువగా ఉండబడేటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా ఇంటెలిజెన్స్ కూడా, సిగ్నిఫికెంట్ ఇంటెలిజెన్స్ కూడా మనం షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ ఆంటోజెనీ. వాట్ డూ యూ మీన్ బై ఆంటోజెనీ? ఇట్ ఈస్ యాక్చువల్లీ అ పీరియడ్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఇంట్లో పెట్స్ ఏమైనా ఉంటే డాగ్ చాలా తొందరగా పెద్ద అయిపోవడం అనేది జరుగుతుంది. విత్ ఇన్ 1 year మెచ్యూర్డ్ స్టేజ్కి రావడం అనేది జరుగుతుంది. ఈవెన్ క్యాట్స్ మీరు చూసుకున్న విత్ ఇన్ నో టైమ్ పెరిగిపోవడం అనేది జరుగుతుంది. బట్ కానీ మనము సమ్ మెచ్యూర్డ్ స్టేజ్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని అచీవ్ చేయడానికి ఎక్కువ సమయం పడ్డం అనేటటువంటి జరుగుతుంది. దిస్ ఇస్ ద సేమ్ ఫీచర్ షేర్డ్ బై ఈవెన్ ఏప్స్ యాజ్ వెల్. థర్డ్ వన్ వచ్చేసి సోషల్ ఇంటరాక్షన్స్ యాజ్ వెల్ యాజ్ సోషల్ బిహేవియర్. వీఆర్ సోషల్ యానిమల్స్, ఇజంట్ ఇట్? ఈవెన్ దీస్ ఏప్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా గుంపులుగా కలిసి ఉండడం అనేది జరుగుతుంది. దే షేర్ సమ్ సోషల్ బిహేవియర్. అంటే చుట్టూ వేరే ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ బిహేవియర్ ఏదైతే ఉందో అవి కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఒకదాంతో ఒకటి గ్రూమ్ చేసుకోవడం కానీ, లేకపోతే కోఆపరేటివ్ ఫొరాజింగ్, ఒకదాంతో హంటింగ్ విషయంలో ఒకదాంతో ఒకటి కోఆపరేట్ చేసుకోవడం కానీ, అండ్ ఈవెన్ మదర్ అండ్ ఇన్ఫాంట్ బాండ్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటివి అవి కలిగి ఉంటాయి. సోషల్ బిహేవియర్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కామన్ ఫీచర్ ఆర్ సిమిలారిటీస్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఏప్స్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి లార్జ్ బాడీ. బాడీ సైజ్ ఏదైతే ఉందో రెండింటికి సిగ్నిఫికెంట్గా ఎక్కువగా ఉండబడేటువంటి జరుగుతుంది కంపేర్ టు అదర్ ప్రైమేట్స్. యాజ్ వెల్ యాజ్ ఇంకొక ఇంపార్టెంట్ సిమిలారిటీ రొటేటింగ్ షోల్డర్ apparatus అమ్మ. రొటేటింగ్ షోల్డర్ apparatus వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ దట్ ఎలోస్ ఆర్మ్ స్వింగింగ్ ఆర్ బ్రాకియేషన్గా మనం చెప్పొచ్చు. ఉదాహరణకి క్రికెట్ మ్యాచ్లో బౌలింగ్ వేసేటటువంటి బౌలర్ని ఎప్పుడైనా చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, హ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్గా స్వింగ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దట్ ఈస్ వాట్ రొటేటింగ్ షోల్డర్ apparatus. అర్థమవుతుందా? ఈ లక్షణాన్ని డాగ్స్ కానీ లేకపోతే క్యాట్స్ కానీ ఇవన్నీ చేయగలవా? వాటి యొక్క ఆర్మ్స్ ఏవైతే ఉంటాయి, లిమ్స్ ఏవైతే ఉంటాయి, వాటిని అలా రొటేట్ చేయగలవా? చేయలేవు. సో దిస్ ఫీచర్ ఆఫ్ స్వింగింగ్ ఆర్మ్స్ ఏదైతే ఉందో ఇది బ్రాకియేషన్కి ఉపయోగపడడం అనేటువంటి జరుగుతుంది. ఉదాహరణకి సమ్ ఏప్స్ ఏవైతే ఉంటాయో ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఎగురుతూ వెళ్తూ ఉండడం అనేటువంటి జరుగుతుంది. దట్ పర్టికులర్ ఫీచర్ అదర్ యానిమల్స్లో మనం చూడగలమా? చూడడం అనేటువంటి జరుగుతుంది. దిస్ ఇస్ వాట్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సిమిలారిటీ బిట్వీన్ మ్యాన్ అండ్ ఏప్స్గా మనం చెప్పొచ్చు. సో కంటెక్స్ట్ అండ్ రీజన్లో మనం ఏం మాట్లాడాం? వై వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్? బికాస్ వీ షేర్ క్లోజ్ రిలేషన్షిప్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్. Apes are our closest cousins, closest relatives in the animal kingdom. We belong to same suborder Anthropoidea and same superfamily Hominoidea. అందుకే మనం ఈ పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. సిమిలారిటీస్ ఏంటి? బ్రెయిన్ వాల్యూమ్ అండ్ ఇంటెలిజెన్స్ కొద్దిగా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది బోత్ మ్యాన్ అండ్ ఏప్స్కి. అండ్ దాంతోపాటు ఇంక్రీజ్డ్ పీరియడ్ ఆఫ్ ఆంటోజెనీ, దట్ ఈస్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మనం చూడొచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సోషల్ ఇంటరాక్షన్స్ అండ్ సోషల్ బిహేవియర్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు లార్జ్ బాడీ సైజ్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు రొటేటింగ్ షోల్డర్ apparatus దట్ ఎలోస్ ద ఆర్మ్ స్వింగింగ్ అండ్ బ్రాకియేషన్గా మనం చెప్పొచ్చు. ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవి రాస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం డిఫరెన్సెస్ గురించి మాట్లాడడం కంటే ముందు అసలు ఈ వ్యత్యాసం, ఎనటామికల్ డిఫరెన్సెస్కి కారణాలు ఏంటి, రీజన్స్ ఏంటి అనే విషయాలు ఫస్ట్ మనం మాట్లాడదాం. తర్వాత డిఫరెన్సెస్ గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. కారణాలు ఏంటి? ఫస్ట్, బైపెడలిజం అనేటటువంటిది. హ్యూమన్స్ విత్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్, విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ ఏం జరగడం అనేది జరిగింది? ఎరెక్ట్ పోస్చర్ అనేటువంటిది పొందడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు 2 కాళ్ళ మీద నడవగలగడం అనేటువంటిది జరిగింది. సో అది ఒక ఇంపార్టెంట్ రీజన్ ఎనటామికల్ డిఫరెన్సెస్ అనేటువంటి రావడానికి. అండ్ దాంతోపాటు అడాప్షన్ ఆఫ్ ఎరెక్ట్ పోస్చర్, చెప్పాను కదా, నిల్చొని నిటారుగా నిలబడి నడవగలిగేటటువంటి పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని హ్యూమన్స్ పొందడం అనేది జరిగింది. దట్ యాక్చువల్లీ హెల్ప్స్ దెమ్ ఫర్ దేర్ ఎజిలిటీ యాజ్ వెల్. స్పీడ్గా పరిగెత్తడానికి హ్యూమన్స్కి ఉపయోగపడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే ఆర్మ్స్ ఫ్రీ అవ్వడం అనేటువంటిది జరిగిందో హ్యూమన్స్ స్టార్టెడ్ మ్యానిపులేటింగ్ థింగ్స్. అంటే తన చుట్టూ ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి టూల్స్ తయారు చేయడం కానీ, పనిముట్లు తయారు చేయడం కానీ, వాటిని ఉపయోగించడం కానీ అవి మనిషి చేయగలగడం అనేటువంటి జరిగింది. సో దట్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కల్చర్ ఏదైతే ఉందో అది బిల్డ్ అవ్వడం అనేటువంటి జరిగింది అమాంగ్ హ్యూమన్స్. అండ్ దాంతోపాటుగా నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే చేంజెస్ ఇన్ ద డైటరీ హ్యాబిట్స్, ఎస్పెషల్లీ ద డెంటల్ ఫీచర్స్లో మనం ఇది గమనిస్తాం. ఏప్స్లో మనకి ద స్ట్రాంగ్ కెనైన్స్ అనేవి కనిపిస్తాయి, బట్ మనకెందుకు కనిపించవు అలాంటివి? ఎందుకంటే మనం ఓవర్ ద ఎవల్యూషన్ మనం కుక్డ్ ఫుడ్కి, టెండర్ ఫుడ్కి అలవాటు పడడం అనేటువంటిది జరిగింది. సో దీస్ చేంజెస్ ఇన్ ద డైటరీ హ్యాబిట్స్ వల్ల కూడా దీస్ అనటామికల్ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం గమనించవచ్చు. రైట్? కాంటెక్స్ట్, సిమిలారిటీస్ అండ్ రీజన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో మనం మాట్లాడాలి. డిఫరెన్సెస్ 2 పార్ట్స్గా, క్రేనియల్ ఫీచర్స్లో డిఫరెన్సెస్,
పోస్ట్ క్రేనియల్ ఫీచర్స్లో డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. క్రేనియల్ ఫీచర్స్లో భాగంగా స్కల్లోను, నోస్ అండ్ ఫేస్లో ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి కనిపిస్తాయి, డెంటిస్ట్రీలోను, డెంటల్ ఫీచర్స్లో ఎటువంటి చేంజెస్ కనిపిస్తాయి, ఎటువంటి డిఫరెన్సెస్ కనిపిస్తాయి మనం మాట్లాడదాం. పోస్ట్ క్రేనియల్ ఫీచర్స్లో భాగంగా స్పైనల్ కార్డ్, లిమ్స్, బోత్ అప్పర్ లిమ్స్ అండ్ లోవర్ లిమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మ్స్ అండ్ ఫింగర్స్, వాటిలో డిఫరెన్సెస్, అండ్ దాంతోపాటుగా థైస్, లెగ్స్, ఫీట్, వాటిలో ఉన్న డిఫరెన్సెస్, యాజ్ వెల్ యాజ్ పెల్విస్, పొత్తికడు భాగంలో ఎలాంటి డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి, ఇవన్నీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు చాలా ఈజీగా ఉదాహరణలతో చెప్తాను, అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు, మంచి ఇమేజెస్ చూపించి చెప్తాను, కంగారు పడకుండా జాగ్రత్తగా వినండి. So now let us look at some important difference in the cranial features, that is in the skull region. So cranial features లో భాగంగా ఫస్ట్ మనం స్కల్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అండ్ దాని తర్వాత మనం ఫేస్ అండ్ నోస్ ఏదైతే ఉందో దానిలో ఉన్న డిఫరెన్సెస్, దాని తర్వాత డెంటల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డిఫరెన్సెస్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో యాజ్ ఫర్ యాజ్ ద డిఫరెన్స్ ఇన్ ద స్కల్ రీజన్ ఆర్ కన్సర్న్డ్, ఐ విల్ బి గివింగ్ యూ 5 important things, 5 important aspects where we can observe clear cut differences between హ్యూమన్స్ అండ్ ఏప్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్రేనియల్ వాల్ట్ ఆర్ ఛాంబర్ ఆఫ్ ద స్కల్ అనేటువంటి విధంగా దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. ఎలాంటి డిఫరెన్స్ ఉంటాయో మనం కొద్ది నిమిషాల్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సెకండ్ వన్ వచ్చేసి సాజిటల్ క్రస్ట్, ఎలాంటి డిఫరెన్స్ ఉంటాయో మాట్లాడదాం హ్యూమన్స్కి మరియు ఏప్స్కి మధ్య. థర్డ్ వన్ వచ్చేసి సూప్రా ఆర్బిటాల్ రిడ్జ్, లేదా దీన్ని సూప్రా ఆర్బిటాల్ టోరస్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఆక్సిపిటల్ ఏరియా. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫొరామెన్ మ్యాగ్నమ్. డిఫరెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు స్కల్, ఆల్ దీస్ థింగ్స్ మీరు తప్పకుండా మెన్షన్ చేయాలి. 5 important థింగ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ క్రేనియల్ వాల్ట్ ఆర్ క్రేనియల్ ఛాంబర్ ఆర్ ఛాంబర్ ఆఫ్ ద స్కల్ కింద పిలవడం అనేది జరుగుతుంది. సెకండ్ సాజిటల్ క్రస్ట్, థర్డ్ వన్ సూప్రా ఆర్బిటాల్ రిడ్జ్, ఫోర్త్ వన్ ఆక్సిపిటల్ ఏరియా, ఫిఫ్త్ వన్ ఫొరామెన్ మ్యాగ్నమ్. ఈ నేమ్స్ మీకు కష్టంగా అనిపించినప్పటికీ చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చమ్మా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్రేనియల్ వాల్ట్ ఆర్ ఛాంబర్ ఆఫ్ ద స్కల్, ఇది ఏప్స్లో మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఫ్లాట్గా కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. వేరాజ్ హ్యూమన్స్కి వచ్చేటప్పటికి చూడండి మీకు హై అండ్ రౌండెడ్గా కనిపించడం అనేది జరుగుతుంది. ఎందుకు ఈ పర్టికులర్ డిఫరెన్స్ వచ్చింది? బికాస్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ ద బ్రెయిన్. హ్యూమన్స్లో బ్రెయిన్ గ్రోత్ అనేటటువంటిది వెర్టికల్లీ అప్వర్డ్స్ ఉంటుందమ్మా, వెరాజ్ ఏప్స్కి వచ్చేటప్పటికి బ్యాక్వర్డ్ గ్రోత్ అనేటటువంటిది ఉంటుంది బ్రెయిన్కి. ఎందుకు హ్యూమన్స్లో వెర్టికల్లీ అప్వర్డ్ ఉండడం అనేది జరుగుతుంది? బికాస్ టు సపోర్ట్ బైపెడలిజం, 2 కాళ్ళ మీద నడక ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేయడానికి. వెరాజ్ ఏప్స్లో ఎందుకు బ్యాక్వర్డ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది? టు సపోర్ట్ ఫార్వర్డ్ లోకోమోషన్, ముందుకు ఇలా వంగి నడవడం అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని సపోర్ట్ చేయడానికి ఏప్స్లో బ్రెయిన్ అనేటటువంటిది బ్యాక్వర్డ్ గ్రో అవ్వడం అనేది జరుగుతుంది. సో క్రేనియల్ వాల్ట్ అండ్ క్రేనియల్ కెపాసిటీ కూడా చూస్తే హ్యూమన్స్లో క్రేనియల్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది, ఏప్స్తో పోలిస్తే ఆల్మోస్ట్ 3 times మనకు ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. బికాస్ ఆఫ్ ద లార్జర్ బ్రెయిన్ దట్ వీ యాక్చువల్లీ అబ్జర్వ్ ఇన్ హ్యూమన్స్. వేరాజ్ ఏప్స్కి వచ్చేటప్పటికి దిస్ జాస్ అండ్ టీత్ ఏవైతే ఉంటాయి అవి బలంగా ఉంటాయి. హ్యూమన్స్కి వచ్చేటప్పటికి ద బ్రెయిన్ పార్ట్ ఏదైతే ఉందో అది ఎక్కువ సైజ్ ఉండబడేటువంటి జరుగుతుంది. అర్థమైందా? క్రేనియల్ వాల్ట్ గురించి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. క్రేనియల్ వాల్ట్ ఏప్స్లో ఫ్లాట్గా ఉంటుంది అండ్ హ్యూమన్స్కి వచ్చేటప్పటికి హై అండ్ రౌండెడ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ బ్రెయిన్. హ్యూమన్స్లో బ్రెయిన్ గ్రోత్ అనేటటువంటిది అప్వర్డ్స్ ఉండడం అనేటువంటిది జరుగుతుంది, వెర్టికలీ అప్వర్డ్స్, వేరస్ ఏప్స్లో బ్యాక్వర్డ్ ఉండడం అనేది జరుగుతుంది. హ్యూమన్స్లో ఎందుకు అప్వర్డ్ ఉంటుంది? టు సపోర్ట్ బైపెడలిజం, వేరస్ ఏప్స్లో టు సపోర్ట్ ఫార్వర్డ్ లోకోమోషన్, ఫార్వర్డ్ మూవ్మెంట్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ సాజిటల్ క్రస్ట్. ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఎలివేటెడ్ ఏరియా ఆన్ టాప్ ఆఫ్ ద స్కల్. ఈ పక్కన పిక్చర్ చూడండి, ఇదిగోండి ఇక్కడ చూసారా ఎత్తుగా కనిపిస్తుంది, దీన్ని సాజిటల్ క్రస్ట్ పేరుతో పిలుస్తారు. దిస్ సాజిటల్ క్రస్ట్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఏప్స్, వెరాజ్ హ్యూమన్స్లో సాజిటల్ క్రస్ట్ ఉంటుందా? ఉండదు. ఒకసారి మీ తల మీద పెట్టుకొని చేయి పెట్టుకొని తడుముతో చూడండి, అలాంటిది ఏమైనా ఎలివేషన్ మీకు కనిపిస్తుందా? కనిపించడం అనేటువంటి జరగదు. అర్థమైందా? సాజిటల్ క్రస్ట్ ప్రెజెంట్ ఇన్ ఏప్స్, వెరాజ్ యాబ్సెంట్ ఇన్ హ్యూమన్స్. థర్డ్ వన్ వచ్చేసి సూప్రా ఆర్బిటాల్ రిడ్జ్ ఆర్ సూప్రా ఆర్బిటాల్ టోరస్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. కనుబొమ్మల పై ప్రాంతం చూసారా, ఇక్కడ ఏప్స్లో మనకి ఇక్కడ ఎలివేషన్ లా కనిపించడం అనేది జరుగుతుంది. దీన్నే సూప్రా ఆర్బిటాల్ రిడ్జ్ ఆర్ సూప్రా ఆర్బిటాల్ టోరస్గా పిలవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మీకు సూప్రా ఆర్బిటాల్ రిడ్జ్ అనేటువంటిది క్లియర్గా ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. అవునా? ఈ సూప్రా ఆర్బిటాల్ రిడ్జ్ ఏప్స్లో ఉండడం వల్ల ఏప్స్కి ఫోర్ హెడ్ అంటూ మనకు కనిపించదు, ఫోర్ హెడ్ అంటూ ఉండదు. వెరాజ్ మనిషికి ఈ యాబ్సెంట్గా ఉండడం వల్ల, ఈ సూప్రా ఆర్బిటాల్ రిడ్జ్ లేకపోవడం వల్ల మనకి ఫోర్ హెడ్ అనేటువంటిది క్లియర్గా కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఆక్సిపిటల్ ఏరియా ఆర్ బ్యాక్ పార్ట్ ఆఫ్ ద హెడ్.
ఏప్స్లో ఇది మీకు ఎత్తుగా హైట్తో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. వెరాజ్ హ్యూమన్స్కి వచ్చేటప్పటికి లో, తక్కువ ఎత్తు అనేటటువంటిది ఉండడం కనిపిస్తుంది. అవునా? ఆక్సిపిటల్ ఏరియా వచ్చేటప్పటికి హై ఇన్ ఏప్స్ వెరాజ్ లో ఇన్ మ్యాన్. మరి ఎందుకు ఈ డిఫరెన్స్? ఆఫ్ కోర్స్ టు సపోర్ట్ బైపెడలిజం ఇన్ హ్యూమన్స్ వెరాజ్ టు సపోర్ట్ ఫార్వర్డ్ లోకోమోషన్ ఇన్ ఏప్స్ అమ్మ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫొరమెన్ మ్యాగ్నమ్. Foramen magnum is a cavity, it's a pipe-like structure through which the brain continues into the body cavity. బ్రెయిన్ ఏదైతే ఉందో ఇది బాడీ క్యావిటీ, దట్ ఈస్ స్పైనల్ కార్డ్లో కంటిన్యూ అయ్యేటటువంటి ప్రాంతం. ఇది హ్యూమన్స్లో మనకు ఎలా కనిపించడం అనేది జరుగుతుంది? సెంటర్ ఆఫ్ ద స్కల్లో మనకు ఉండడం అనేది జరుగుతుంది. హ్యూమన్స్లో సెంటర్ ఆఫ్ ద స్కల్లో, వేరాజ్ ఏప్స్లో ఇట్ విల్ బి ప్లేస్డ్ పోస్టీరియర్లీ, చివరకు ఉండడం అనేటటువంటి జరుగుతుందమ్మా. చూడండి, ఈ చివరకు ఉండడం అనేది జరుగుతుంది. ఈవెన్ డాగ్స్కి వచ్చేటప్పటికి, వుల్ఫ్స్కి వచ్చేటప్పటికి ఇంకా ఈ చివరకు ఉండడం అనేటువంటి జరుగుతుంది. రైట్? ఎందుకంటే దే ల్యాక్ ఎరెక్ట్ పోస్చర్ కాబట్టి. రైట్? దే సెమీ ఎరెక్ట్ వాకింగ్ అనేటటువంటిది ఉంటుంది, లేకపోతే క్వాడ్రపెడల్ వాక్ అనేటటువంటిది ఉంటుంది. బోత్ అప్పర్ లిమ్స్ అండ్ లోవర్ లిమ్స్ని ఉపయోగించుకొని 4 మీద నడవడం అనేటటువంటిది జరుగుతుంది. వెరాజ్ సెమీ ఎరెక్ట్ పోస్చర్ అనేటటువంటిది మిగిలిన జంతువుల్లో ఉండదు కాబట్టి ఈ చివరకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. దట్ ఈస్ ఫొరమెన్ మ్యాగ్నమ్. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. చూడండి, స్కల్లో 5 ఇంపార్టెంట్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ వన్ క్రానియల్ వాల్ట్. క్రేనియల్ వాల్ట్ అనేటటువంటిది ఏప్స్కి వచ్చేటప్పటికి ఫ్లాట్గా ఉంటుంది, హ్యూమన్స్కి వచ్చేటప్పటికి హై అండ్ రౌండ్గా ఉండడం అనేది జరుగుతుంది. సో దట్ క్రేనియల్ కెపాసిటీ హ్యూమన్స్లో ఎక్కువగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. దీనికి గల కారణం ఏంటి? బికాస్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ ద బ్రెయిన్. బ్రెయిన్ గ్రోత్ అనేటటువంటి హ్యూమన్లో వెర్టికల్లీ అప్వర్డ్స్ ఉంటుంది, వేరేజ్ ఏప్స్లో బ్యాక్వర్డ్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకు? టు సపోర్ట్ బైపెడలిజం ఇన్ హ్యూమన్స్, వెరాజ్ టు సపోర్ట్ ఫార్వర్డ్ లోకోమోషన్ ఇన్ ఏప్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి సాజిటల్ క్రస్ట్ ఇస్ ఇన్ ఎలివేటెడ్ ఏరియా. అది ఏప్స్లో మనకి కనిపిస్తుంది, హ్యూమన్స్లో మనకి కనిపించదు. నెక్స్ట్ సూప్రా ఆర్బిటాల్ రిడ్జ్, అది ఏప్స్లో మనకు కనిపిస్తుంది, హ్యూమన్స్లో మనకు కనిపించదు. అందుకే ఏప్స్లో 4 హెడ్ అనేటటువంటిది ఉండదు, వెరాజ్ హ్యూమన్స్లో 4 హెడ్ అనేటటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిపిటల్ ఏరియా, ద బ్యాక్ ఆఫ్ ద హెడ్ ఏదైతే ఉందో దట్ ఏరియా ఏప్స్లో హైట్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది, ఎత్తుగా ఉండడం అనేది జరుగుతుంది, వెరాజ్ లో ఇన్ మ్యాన్. అండ్ నెక్స్ట్ వన్ ఫొరమెన్ మ్యాగ్నమ్, ఎ క్యావిటీ త్రూ విచ్ బ్రెయిన్ కనెక్ట్స్ టు ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. సో అది హ్యూమన్స్లో సెంట్రల్ లొకేషన్లో ఉంటే, వేరే ఏప్స్లో పోస్టీరియర్గా ప్లేస్ అయి ఉండడం అనేటువంటి జరుగుతుంది. స్కల్లో ఉండే మేజర్ డిఫరెన్స్ అర్థమే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నోస్ అండ్ ఫేస్లో ఉండే డిఫరెన్సెస్ గురించి మాట్లాడదాం, వినండి. సో నౌ లెట్ us look at some important differences with respect to face and nose. మొత్తం 7 ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా రిలేట్ చేసుకోగలుగుతారు కూడా. ఫస్ట్ వన్ ఏంటి అంటే 4 హెడ్. నేను ఆల్రెడీ చెప్పాను, ఏప్స్లో 4 హెడ్ అనేటటువంటిది ఉండదు, హ్యూమన్స్లో మనకి 4 హెడ్ నుదురు అనేటటువంటిది ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ దిస్ సూప్రా ఆర్బిటాల్ రిడ్జ్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఫార్వర్డ్లీ ప్రొజెక్టింగ్ హెడ్ ఇన్ ఏప్స్. ముఖం అనేటటువంటిది ముందుకు పొడుచుకొచ్చినట్టు ఉంటుంది, మనది అలా ఉండదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద క్రేనియల్ ఛాంబర్. నేను ఆల్రెడీ చెప్పాను, క్రేనియల్ ఛాంబర్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాం, ఫ్లాట్గా పెరుగుతుందని చెప్పుకున్నాం, ఫ్లాట్గా ఉంటుందని చెప్పుకున్నాం ఏప్స్లో. వేరాజ్ హ్యూమన్స్లో ఎలా ఉంటుంది, లాంగ్ అండ్ రౌండ్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే ఏప్స్లో ఫేస్ ఏదైతే ఉందో అది ముందుకు పొడుచుకొచ్చినట్టు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్బిట్స్. ఆర్బిట్స్ సింప్లీ మీన్ ఐ సాకెట్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్బిట్స్ ఏవైతే ఉంటాయో అవి హ్యూమన్స్లో రెక్టాంగులర్ షేప్లో కనిపించడం అనేది జరుగుతుంది. వేరాజ్ ఏప్స్కి వచ్చేటప్పటికి ఎలిప్టికల్ ఆర్ ఓవల్ ఆర్ రౌండెడ్ షేప్లో మనకు కనిపించడం అనేటువంటిది జరుగుతుందమ్మా. ఆర్బిట్స్ హ్యూమన్స్లో మోర్ ఆర్ లెస్ రెక్టాంగులర్ షేప్లో కనిపించడం అనేది జరుగుతుంది. వేరాజ్ ఏప్స్కి వచ్చేటప్పటికి ఎలిప్టికల్ షేప్ కానీ, ఓవల్ షేప్ కానీ, రౌండెడ్ షేప్లో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నాసల్ బ్రిడ్జ్. నాసల్ బ్రిడ్జ్ అనేటటువంటిది డిప్రెస్డ్గా ఉండమని చెంది, ఆల్మోస్ట్ కనిపించదు వేటికి ఏప్స్లో, డిప్రెస్డ్ ఇన్ ఏప్స్. వేరాజ్ మన యొక్క నాసల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఎలా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది, ఎత్తుగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అవునా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నాసల్ అపర్చర్స్. దిస్ నాసల్ అపర్చర్స్ ఏవైతే ఉంటాయో అవి ఏప్స్లో ఎలా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. అండ్ దే విల్ ఫేస్ ఫార్వర్డ్, అంటే మనల్ని చూస్తున్నట్టు ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్లో చూడండి, దీస్ నాసల్ అపర్చర్స్ ఏవైతే ఉంటాయో మనకు కనిపిస్తాయి, బట్ హ్యూమన్స్లో అవి డౌన్వర్డ్ ప్రొజెక్ట్ అయి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. చాలా చిన్నగా ఉంటాయి మన నాసల్ అపర్చర్స్, అండ్ దాంతోపాటు ది ప్రొజెక్ట్ డౌన్వర్డ్. వెరాజ్ ఏప్స్లో ఇవి లార్జ్, పెద్దవిగా ఉంటాయి, యాజ్ వెల్ ఫేసింగ్ ఫార్వర్డ్, ముందుకి
కనిపించేటట్టు ఉండమని జరుగుతుంది. వాటి కళ్ళలో అయితే మనల్ని చూస్తాయో, వాటి ముక్కు రంధ్రాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనల్ని చూస్తున్నట్టు ఉండమనేటువంటి జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేశారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఫేషియల్ ప్రొఫైల్. జనరల్గా ఫేస్ని చూస్తే నార్మల్గా ఏప్స్లో అన్ఈవెన్గా ఉండడం అనేది జరుగుతుంది ఫేస్. వేరే హ్యూమన్స్కి వచ్చేటప్పటికి రిలేటివ్లీ ఈవెన్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. అవునా, రిలేటివ్గా ఈవెన్ షేప్లో మనకు కనిపిస్తుంది. వేరే ఏప్స్కి వచ్చేటప్పటికి ఒక పంచ్ ఫేస్ లాగా లేకపోతే ఒక అన్ఈవెన్గా కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సిమియన్ షెల్ఫ్. మన లోవర్ జా ఏదైతే ఉందో దాని కింద ఒకసారి తడుముకుంటూ చూస్తే మీకు మెత్తగా ఉంటుంది. వెరాజ్ ఏప్స్లో అది గట్టిగా ఉండడం అనేది జరుగుతుంది. సిమియన్ షెల్ఫ్ అంటే ఇదిగోండి, ఈ కింద ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది గట్టిగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. లోవర్ జాని ఏమని పిలుస్తాం మనం? మ్యాండిబుల్ అని పిలుస్తాం. సో ఈ మ్యాండిబుల్కి లోపల వైపు అతుక్కునేటటువంటి గట్టి బోనీ స్ట్రక్చర్నే సిమియన్ షెల్ఫ్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అది ఏప్స్లో కనిపిస్తుంది, ప్రెజెంట్ ఉంటుంది. వెరాజ్ మ్యాన్లో అది ఉండదు, హ్యూమన్స్లో అది యాబ్సెంట్ ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ద చేంజెస్ ఇన్ డైటరీ హ్యాబిట్స్ అండ్ దాంతోపాటు ఇంక్రీస్డ్ బ్రెయిన్ సైజ్ ఇన్ హ్యూమన్స్ ఎట్సెట్రా. అర్థమైందా? అందుకే మీరు గమనిస్తే హ్యూమన్స్లో మనకి చిన్న అనేటటువంటిది కనిపిస్తుంది, వెరాజ్ ఏప్స్లో చిన్న ఇక్కడ కనిపిస్తుందా? చిన్న అనేటటువంటిది కనిపించదు. ఎందుకు? బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ దిస్ సిమియన్ షెల్ఫ్ ఇన్ ఏప్స్. వెరాజ్ మనకు అది ఉంటుందా? ఉండదు. సింపుల్గా అమ్మ, కింద అంగుటు ఉంటుందా? ఇక్కడ మనకి కింద దవడ, ఆ కింద వైపు నుంచి ఇలా టచ్ చేయండి, మనకి గట్టిగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, అక్కడ మెత్తగా తగులుతుంది. వెరాజ్ ఏప్స్కి అది చాలా గట్టిగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం క్రేనియల్ డిఫరెన్సెస్లో దీస్ డెంటల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయి దానిలో ఎలాంటి వ్యత్యాసాలు ఉన్నాయో మాట్లాడదాం, వినండి. సో నౌ లెట్ us look at some differences in the dental features. జాగ్రత్తగా వినండి. 3 ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ మనం గమనించవచ్చు బోత్ మ్యాన్ అండ్ ఏప్స్లో. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బోత్ ఇన్సిజర్స్ యాజ్ వెల్ యాజ్ కెనైన్స్. ఇవి ఏప్స్లో చాలా పెద్దవిగా ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ప్రొక్యూంబెంట్గా ఉంటాయి. అంటే దే విల్ బి ప్రొజెక్టింగ్ అవుట్వర్డ్స్, ఇజంట్ ఇట్, ఇన్ ఏప్స్లో. వేరాజ్ హ్యూమన్స్కి వచ్చేటప్పటికి దే విల్ బి స్మాల్ అండ్ వెర్టికల్. ఇక్కడ చూడండి, పిక్చర్లో చూపిస్తాను. ఇన్సిజర్స్ అంటే ముందున్నటువంటి పళ్ళు, వెరాజ్ కెనైన్స్ అంటే దీస్ టీత్, రైట్? ఇవి ఎలా ఉన్నాయి? ఏప్స్కి వచ్చేటప్పటికి చాలా పెద్దగా కనిపిస్తాయి, వెరాజ్ ప్రొక్యూంబెంట్ అంటే ముందుకు పొడుచుకొచ్చినట్టు కనిపిస్తాయి. వెరాజ్ మన హ్యూమన్స్లో అవి చాలా చిన్నగా ఉంటాయి, వెర్టికల్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి డెంటల్ ఆర్కేడ్ ఆర్ సింప్లీ అరేంజ్మెంట్ ఆఫ్ టీత్. దీనిలో కూడా సమ్ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ అనేటటువంటిది మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి కింద పిక్చర్, ది ఏప్స్లో యూ షేప్లో ఉండడం అనేది జరుగుతుంది, డెంటల్ ఆర్కేడ్ ఏదైతే ఉందో ఇది. వెరాజ్ హ్యూమన్స్లో పారాబోలిక్ షేప్లో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఏప్స్లో యూ షేప్, వెరాజ్ మ్యాన్లో పారాబోలిక్ షేప్లో ఉండడం అనేది జరుగుతుంది హ్యూమన్స్లో, రైట్? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్ లోవర్ జా. అండ్ లోవర్ జాకి ఇంకొక పేరు ఏమని చెప్పాం? మ్యాండిబుల్. లోవర్ జా మ్యాండిబుల్ ఏప్స్లో చాలా హ్యూజ్గా ఉండడం అనేది జరుగుతుంది, మ్యాసివ్గా ఉండడం అనేది జరుగుతుంది. వెరాజ్ మ్యాన్లో చిన్నదిగా ఉండడం అనేది జరుగుతుంది, రిలేటివ్లీ స్మాల్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ లోవర్ జా మ్యాండిబుల్కి అతుక్కున్నటువంటి ఒక బోనీ స్ట్రక్చర్ లోపల వైపు అతుక్కుని ఉంటుంది, దట్ ఈస్ వాట్ సిమియన్ షెల్ఫ్గా పిలవడం అనేది జరుగుతుంది. సిమియన్ షెల్ఫ్ ఏప్స్లో ఉంటుంది కాబట్టి మనం ఏప్స్లో చిన్న అనేటటువంటిది మనకు అసలు కనిపించదు. వేరే సిమియన్ షెల్ఫ్ అనేటటువంటిది మన హ్యూమన్స్లో ఉండదు కాబట్టి మనకి చిన్న అనేటటువంటిది కనిపిస్తుంది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ ఇన్ ద డెంటల్ ఫీచర్స్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. స్కల్లో మనం మాట్లాడడం, ఫేస్ అండ్ నోస్లో మాట్లాడడం, యాజ్ వెల్ యాజ్ డెంటల్ ఫీచర్స్లో ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేస్తాం. ఈ కీవర్డ్స్ మీరు రాస్తే సరిపోతుందమ్మా, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఇన్ని కూడా రాయాల్సిన అవసరం లేదు. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు డీల్ ఇట్ యాజ్ కాంప్రహెన్సివ్లీ యాజ్ పాసిబుల్. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్, దట్ ఈస్ పోస్ట్ క్రేనియల్ ఫీచర్స్లో ఉండే డిఫరెన్సెస్ గురించి మనం మాట్లాడదాం. పోస్ట్ క్రేనియల్ అంటే అర్థం ఏంటి? ద రెస్ట్ ఆఫ్ ద బాడీ అపార్ట్ ఫ్రమ్ ద స్కల్. అంటే మనకి స్పైన్ యాజ్ వెల్ యాజ్ లిమ్స్, అప్పర్ లిమ్స్, లోవర్ లిమ్స్, పెల్విస్ ఇవన్నీ కలిపి రావడం అనేది జరుగుతుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినండి. సో నౌ లెట్ us look at పోస్ట్ క్రేనియల్ ఫీచర్స్.
ఆల్రెడీ చెప్పినట్టు పోస్ట్ క్రేనియల్ ఫీచర్స్ అంటే ఎక్సెప్ట్ ఫర్ ద స్కల్ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ పార్ట్లో ఉండేటటువంటి వేరియస్ చేంజెస్ ఏవైతే ఉంటాయో మనం మాట్లాడదాం. నేను మొత్తం పోస్ట్ క్రేనియల్ ఫీచర్స్ సంబంధించి 9 ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయి, అనటామికల్ డిఫరెన్సెస్ చెప్తాను. జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వింటే యూ కెన్ ఇన్కార్పొరేట్ దమ్ ఇన్ యువర్ ఆన్సర్స్. అటెన్షన్ పేజెస్ వినండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్మ్స్ ఆర్ అప్పర్ లిమ్స్ ఏవైతే ఉంటాయో, చేతులు ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం మాట్లాడాలి. ఏప్స్లో చూస్తే ఆర్మ్స్ ఆర్ స్టిల్ యూజ్డ్ ఫర్ లోకోమోషన్, అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నడవడానికి, సంచరించడానికి ఏప్స్లో ఆర్మ్స్ అనేటటువంటి ఇప్పటికే వాడబడుతున్నాయి. కానీ మనం నడవడానికి మన చేతులు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగిస్తామా? లేదు. ఇన్స్టెడ్ లోకోమోషన్కి కాకుండా హ్యూమన్స్ ఎందుకు చేతులను వాడతారు? టు మ్యానిపులేట్ థింగ్స్. మన చుట్టూ ఉండేటటువంటి థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యానిపులేట్ చేస్తూ, వాటిలో చేంజెస్ తీసుకొస్తూ, వేరియస్ టూల్స్ ఏవైతే ఉంటాయో తయారు చేయడానికి కానీ వీటి కోసం ఉపయోగించడం అనేటువంటి జరుగుతుంది. దిస్ అన్ అడాప్టేటివ్ ఫీచర్ జస్ట్ బికాస్ ఆఫ్ బైపెడలిజం. ఎప్పుడైతే మనం 2 కాళ్ళ మీద నిలబడి నడవడం మొదలుపెట్టామో దాని కారణంగా చేతులు ఏవైతే ఉంటాయో ఫ్రీ కాబట్టడం అనేది జరిగింది. ఈ చేతులను ఉపయోగించుకొని వీ వర్ ఏబుల్ టు మ్యానిపులేట్ థింగ్స్ అరౌండ్ us సో దట్ సంథింగ్ లైక్ కల్చర్ వాజ్ మేడ్ అన్ ఇంట్రెన్సింగ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ఇజంట్ ఇట్? అండ్ వేరాజ్ ఏప్స్లో చూస్తే నడవడానికి స్టిల్ ఇప్పటికి కూడా లోకోమోషన్కి ఉపయోగించడం అనేటువంటి జరుగుతుంది. అందుకే ఏప్స్లో మనకి ఆర్మ్స్ ఏవైతే ఉంటాయో దే వర్ లాంగర్ దాన్ లోవర్ లిమ్స్. కాళ్ళతో పోలిస్తే చాలా పొడుగ్గా మనకు కనిపించడం అనేటటువంటి జరుగుతుంది ఏప్స్లో. వెరాజ్ హ్యూమన్స్లో దీస్ ఆర్మ్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ షార్టర్ దాన్ లోవర్ లిమ్స్గా, కాళ్ళతో పోలిస్తే సైజ్ చిన్నవిగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ మ్యాన్లో చూడండి, దీస్ లోవర్ లిమ్స్ ఏవైతే ఉంటాయి వీటితో పోలిస్తే ఏముంటుంది? హ్యాండ్స్ చిన్నగా ఉంటాయి. వేరాజ్ ఇక్కడ చూడండి, లోవర్ లిమ్స్తో పోలిస్తే గొరిల్లా, చింపాంజీ మనం తీసుకుంటే అప్పర్ లిమ్స్ అనేటటువంటి పొడుగ్గా మనకు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. రైట్? క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఫస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ దట్ ఈస్ ఆర్మ్స్. సెకండ్ వన్ వచ్చేసి ఫలాంజెస్ ఆర్ హ్యాండ్ బోన్స్. హ్యాండ్ బోన్స్ అనేటటువంటి వేప్స్లో చాలా రోబస్ట్ అండ్ సోఫిస్టికేటెడ్గా మనకు కనిపించడం అనేటువంటి జరుగుతుంది. వెరాజ్ హ్యూమన్స్లో కంపారిటివ్లీ లెస్ రోబస్ట్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకు ఏప్స్లో రోబస్ట్గా ఉండడం అనేది జరుగుతుంది? బికాస్ దట్ విల్ ఎయిడ్ దెమ్ టు క్యారీ దేర్ బాడీ వెయిట్. వాటి బాడీ వెయిట్ ఏదైతే ఉందో దాన్ని ఆర్మ్స్ మీద క్యారీ చేస్తూ అవి 4 కాళ్ళ మీద నడవడం అనేటువంటిది జరుగుతుంది. రైట్? దట్స్ ద రీజన్ వై దీస్ హ్యాండ్ బోన్స్ ఏవైతే ఉన్నాయో దే వర్ కంపారిటివ్లీ లాంగర్ ఇన్ ఏప్స్ వెరాస్ కంపారిటివ్లీ షార్టర్ ఇన్ హ్యూమన్స్గా మనం చెప్పచ్చు. అర్థమవుతుందా? ఫస్ట్ వన్ ఆర్మ్స్, సెకండ్ వన్ ఫలాంజెస్ ఆర్ హ్యాండ్ బోన్స్, థర్డ్ వన్ వచ్చేసి అపోజబుల్ థంబ్, అమ్మ బొటన వేలు. సో థర్డ్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ వచ్చేసి అపోజబుల్ థంబ్. బోత్ హ్యూమన్స్ అండ్ ఏప్స్లో అపోజబుల్ థంబ్ మనకు కనిపించడం అనేది జరుగుతుంది. వెన్ ఐ సే దిస్ వర్డ్ అపోజబుల్ థంబ్ దట్ సింప్లీ మీన్ 4 వేళ్ళకి ఎదురుగా మన బొటన వేలు ఏదైతే ఉందో అది మనం పెట్టుకోగలుగుతాం. ఈవెన్ ఏప్స్లో కూడా మనకు అలాంటి ఫీచరే కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. సో అపోజబుల్ థంబ్ ఈజ్ యాక్చువల్లీ ఎ సిమిలారిటీ, బట్ దానిలో కూడా చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటి? ఏప్స్కి వచ్చేటప్పటికి దిస్ అపోజబుల్ థంబ్ షార్టర్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఇట్ ఫేసెస్ ఇంక్లైన్ డౌన్వర్డ్స్గా, ఓరియంట్స్ డౌన్వర్డ్స్గా మనం చెప్పొచ్చు. కిందకి బెండ్ అయ్యే విధంగా ఉండడం అనేది జరుగుతుంది. మన థంబ్ని మనం కిందకి బెండ్ చేయగలమా? బెండ్ చేయలేం. రైట్? వెరాజ్ ఏప్స్లో మనం చూస్తే షార్టర్ థంబ్ ఉంటుంది, అపోజబుల్ థంబ్, అండ్ దాంతోపాటు ఇట్ ఫేసెస్ డౌన్వర్డ్స్. వెరాజ్ హ్యూమన్స్లో లాంగర్ అపోజబుల్ థంబ్ మనం చూడొచ్చు అండ్ ఇట్ డజంట్ ఓరియంట్ డౌన్వర్డ్స్. కిందకి అది మనం పెట్టగలమా? నేలను చూసే విధంగా మనం బెండ్ చేయగలమా? థంబ్ ఏదైతే ఉందో దాన్ని, అది మనం చేయలేం. దట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ డిఫరెన్స్. ఫోర్త్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ వచ్చేసి ఫింగర్స్. ఏప్స్లో ఫింగర్స్ అనేటటువంటివి కర్వ్డ్ షేప్లో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. బికాజ్ దట్ విల్ హెల్ప్ దెమ్ హ్యాంగింగ్ ఫర్ లాంగర్ అవర్స్. చాలా సేపటి వరకు అవి బ్రాంచెస్ ఆఫ్ ట్రీస్ ఏవైతే ఉంటాయి వాటిని పట్టుకొని వేలాడగలిగేటటువంటి విధంగా ఫింగర్స్ అనేటువంటివి ఉంటాయి. వెరాజ్ హ్యూమన్స్లో రిలేటివ్లీ స్ట్రైట్గా ఫింగర్స్ అనేటటువంటివి మనకు కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. స్ట్రైట్ ఇన్ హ్యూమన్స్. అండ్ ద ఫిఫ్త్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ వచ్చేసి గ్రిప్ అమ్మ. ఏప్స్లో రిలేటివ్లీ లెస్ గ్రిప్ ఏదైతే ఉందో, లెస్ పవర్ఫుల్ గ్రిప్ పవర్ అనేటటువంటిది మనం చూడొచ్చు. వెరాజ్ హ్యూమన్స్లో మనం స్ట్రాంగర్ అండ్ పవర్ఫుల్ గ్రిప్ పవర్ అనేటటువంటిది మనకి హ్యూమన్స్లో కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్? దిస్ ఇస్ ద ఫిఫ్త్ ఇంపార్టెంట్ డిఫరెన్స్. అండ్ సిక్స్త్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ వచ్చేసి స్పైన్. హ్యూమన్స్లో స్పైనల్ కార్డ్ అనేటటువంటిది ఎస్ షేప్లో ఉంటే ఏప్స్కి వచ్చేటప్పటికి సి షేప్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సి షేప్డ్ స్పైన్ ఇన్ ఏప్స్ బికాస్ ఆఫ్ దేర్ నో బెంట్ పోస్చర్ ఏదైతే ఉందో దాని కారణంగా. వెరాజ్ హ్యూమన్స్లో ఎస్ షేప్డ్ స్పైన్ అనేటటువంటిది మనం చూడొచ్చు.
రైట్. ఇది కూడా స్పైన్లో, వెన్నుముకలో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్స్. ఆఫ్ కోర్స్ దీనికి వెనక కారణం ఏంటి, హ్యూమన్స్లో బైపెడలిజం మనం గమనిస్తాం, వెరాజ్ మనకి ఏప్స్ ఏవైతే ఉంటాయో అక్కడ క్వాడ్రపెడలిజం అనేటటువంటిది మనకు కనిపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫెమర్స్ ఆర్ థై బోన్స్ అమ్మ. థై బోన్స్ ఏవైతే ఉంటాయో అవి ఏప్స్లో ప్యారలల్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్. బికాస్ దాని కారణంగానే ఒక బెంట్ని పోస్చర్ అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. వెరాజ్ హ్యూమన్స్కి వచ్చేటప్పటికి స్లాంట్ ఇన్వర్డ్స్ టువర్డ్స్ ద నీస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హ్యూమన్స్లో మనకు ఎలా కనిపించడం అనేది జరుగుతుంది, ఈ థై బోన్స్ ఏవైతే ఉంటాయి నీస్ వైపు ఇంక్లైన్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది, ఇజంట్ ఇట్. వెరాజ్ ఏప్స్కి వచ్చేటప్పటికి ప్యారలల్గా ఇవి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఈ విధంగా మనకు కనిపించడం అనేటటువంటి జరుగుతుంది. అవునా, నేను నెక్స్ట్ స్లైడ్లో ఇంకా డీటెయిల్గా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. సో ఇక్కడ థై బోన్స్ చూడండి మనకి ఆల్మోస్ట్ ప్యారలల్గా మనకి ఏప్స్లో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. వెరాజ్ మనకి హ్యూమన్స్లో ఇంక్లైన్ టువర్డ్స్ నీస్ వైపు ఇంక్లైన్ అయి ఉన్నట్టుగా మనకు కనిపించడం అనేటటువంటి జరుగుతుంది. దట్స్ ద మేజర్ డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఫెమోర్స్ ఆర్ థై బోన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ అనేటటువంటి చూడండి, పెల్విస్ ఆర్ హిప్స్. పొత్తి కడుపు భాగం ఏదైతే ఉందో అక్కడ మనం చూస్తే మనకి ఏప్స్లో అది బాక్స్ షేప్డ్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. వెరాజ్ హ్యూమన్స్కి వచ్చేటప్పటికి మనకి బెసిన్ ఆర్ బౌల్ షేప్డ్గా మనకు కనిపించడం అనేటటువంటిది జరుగుతుందమ్మ. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ ఇస్ అన్ అడాప్టేషన్ బికాస్ ఆఫ్ వెర్టికల్ అండ్ ఎరెక్ట్ పోస్చర్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ చూడండి హ్యూమన్స్లో బౌల్ షేప్డ్గా మనకు కనిపించడం అనేటటువంటి జరుగుతుంది, రైట్. వెరాజ్ ఏప్స్కి వచ్చేటప్పటికి బాక్స్ షేప్డ్గా మనకు కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. రెక్టాంగులర్ షేప్లో మనకు కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది దిస్ పర్టికులర్ పెల్విస్ పార్ట్ ఏదైతే ఉందో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీట్. పాదాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఏప్స్కి వచ్చేటప్పటికి డైవర్జెంట్గా ఉంటుంది, వెరాజ్ హ్యూమన్స్కి వచ్చేటప్పటికి నాన్ అపోజబుల్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. థంబ్, అపోజబుల్ థంబ్ బోత్ ఏప్స్ అండ్ హ్యూమన్స్లో మనం చూడొచ్చు. వెరాజ్ ఫీట్కి వచ్చేటప్పటికి నాన్ అపోజబుల్గా, అంటే మన కాలి బొటన వేలు ఏదైతే ఉందో దాన్ని మిగిలినటువంటి 4 టోస్కి ఎదురుగా మనం పెట్టడం అనేది జరగదు. బట్ వేరాజ్ ఏప్స్లో అది జరుగుతుంది. ఇక్కడ చూడండి గొరిల్లాకి ఇక్కడ డిఫరెంట్గా మనకి ఇక్కడ టో ఏదైతే ఉందో కనిపించడం అనేటువంటిది జరుగుతుంది, అవునా కదా. వేరాజ్ హ్యూమన్స్కి వచ్చేటప్పటికి అది సింగిల్ ప్లేన్లో ద టో ఏదైతే ఉందో లైస్ ఇన్ ద సేమ్ ప్లేన్ ఆన్ ద యాజ్ ద అదర్ టోస్గా మనం చెప్పొచ్చు. వెరాజ్ ఏప్స్కి వచ్చేటప్పటికి డిఫరెంట్ ప్లేన్లో అది మనకు కనిపించడం అని జరుగుతుంది. ఆల్ ద అదర్ టోస్ ఈ ప్లేన్లో ఉంటాయి అండ్ వేరాజ్ ఇది డిఫరెంట్ ప్లేన్లో ఉండడం అనేటువంటిది జరుగుతుందమ్మా. దిస్ ఈజ్ యాక్చువల్లీ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఫీట్. ఇంకొక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఫీట్లో మనం గమనిస్తే మనకి ఏప్స్లో ఫీట్ ఫ్లాట్గా ఉండడం అనేది జరుగుతుంది, వెరాజ్ హ్యూమన్స్లో ఆర్చ్డ్ ఫీట్ ఏదైతే ఉందో మనం గమనించవచ్చు. అంటే చూడండి హ్యూమన్స్లో మనకి ఎలా ఉంటుందంటే ఇలా చిన్న కర్వ్ అనేటటువంటిది మనకు కనిపిస్తుంది, వెరాజ్ ఏప్స్కి వచ్చేటప్పటికి ఫీట్ ఇలా ఫ్లాట్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. ఇది కూడా బైపెడలిజం ఏదైతే ఉందో దానివల్ల ద ఎవల్యూషనరీ అడాప్టేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ యాక్చువల్లీ మేడ్ దిస్ పాసిబుల్గా మనం చెప్పొచ్చు. సో దీస్ ఆర్ 9 ఇంపార్టెంట్ డిఫరెన్సెస్. ఫస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ చెప్తాను చూడండి, ఆర్మ్స్ అనేటటువంటివి ఏప్స్లో ఇంకా లోకోమోషన్ కోసం, మూమెంట్ కోసం ఉపయోగించబడుతుంటే హ్యూమన్స్ అలా కాకుండా టు మ్యానిపులేట్ థింగ్స్ దానికోసం హ్యాండ్స్ని ఉపయోగించడం అనేటటువంటి జరుగుతుంది, రైట్. అందుకే ఆర్మ్స్ అనేటటువంటివి ఏప్స్లో లోవర్ లిమ్స్ కంటే లాంగ్, చాలా పెద్దవిగా కనిపించడం అనేది జరుగుతుంది. వేరాజ్ కాళ్ళతో పోలిస్తే హ్యూమన్స్లో చేతులు చిన్నవిగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. వేరాజ్ సెకండ్ ఫెలాంజెస్ ఆర్ హ్యాండ్ బోన్స్ అవి ఏప్స్లో రోబస్ట్గా ఉంటాయి, వేరాజ్ హ్యూమన్స్లో లెస్ రోబస్ట్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. థర్డ్ వన్ అపోజబుల్ థంబ్ ఏప్స్కి వచ్చేటప్పటికి షార్ట్గా ఉండడం అనేది జరుగుతుంది అండ్ డౌన్వర్డ్స్ ఫేస్ అవుతుంది, వేరాజ్ హ్యూమన్స్కి వచ్చేటప్పటికి లాంగ్గా ఉండడం అనేది జరుగుతుంది అండ్ దే డోంట్ ఓరియంట్ డౌన్వర్డ్స్గా మనం చెప్పొచ్చు ఇన్ హ్యూమన్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫింగర్స్ ఏప్స్లో కౌడ్ షేప్లో ఉంటాయి, వేరాజ్ హ్యూమన్స్లో స్ట్రైట్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. కౌడ్ షేప్లో ఎందుకు ఉంటాయి, టు హెల్ప్ దమ్ హ్యాంగింగ్ ఫర్ లాంగర్ డ్యూరేషన్స్, రైట్. ట్రీ యొక్క బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో పట్టుకొని వేలాడుతూ చాలాసేపు ఉండగలవు. నెక్స్ట్ వచ్చేసి గ్రిప్, ఏప్స్లో రిలేటివ్లీ లెస్ గ్రిప్ ఉంటుంది, వేరాజ్ హ్యూమన్స్లో బలమైనటువంటి పవర్ఫుల్ గ్రిప్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పైన్, ఏప్స్కి వచ్చేటప్పటికి సి షేప్డ్ స్పైన్ మనకు కనిపిస్తుంది, వేరాజ్ హ్యూమన్స్కి వచ్చేటప్పటికి ఎస్ షేప్డ్ స్పైన్ అనేటువంటిది కనిపిస్తుంది బికాస్ ఆఫ్ బైపెడలిజం. నెక్స్ట్ వన్ వచ్చేసి పెల్విస్ ఆర్ హిప్స్. పెల్విస్ అనేటటువంటిది పొత్తికడుపు భాగం అనేటటువంటిది ఏప్స్లో బాక్స్ షేప్డ్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది డ్యూ టు క్వాడ్రపెడలిజం, వేరాజ్ హ్యూమన్స్కి వచ్చేటప్పటికి బౌల్ షేప్డ్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. దట్స్ అన్ ఫీచర్ అడాప్టెడ్ టు వెర్టికల్
అండ్ ఎరెక్ట్ పోస్చర్గా మనం చెప్పొచ్చు ఇన్ హ్యూమన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫెమోస్ ఆర్ థై బోన్. సో అవి ఏప్స్లో ప్యారలల్గా మనకు ఉండడం అనేటువంటిది జరుగుతుంది, మనం ఇందాకే మాట్లాడడం. వెరస్ హ్యూమన్స్కి వచ్చేటప్పటికి నీస్ వైపు ఇంక్లైన్ అయి ఉండడం అనేటువంటిది జరుగుతుంది, రైట్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీట్. ఏప్స్లో మనం డైవర్జెంట్ ఫీట్ అనేటువంటిది గమనించవచ్చు, వెరాస్ హ్యూమన్స్లో మనకి నాన్ అపోజబుల్ ఫీట్ అనేటువంటిది కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ ఎందుకంటే ద టో ఏదైతే ఉందో అది ద అదర్ టోస్కి సమాంతరంగా హ్యూమన్స్లో కనిపించడం అనేది జరుగుతుంది, వెరాస్ ఏప్స్లో డైవర్జెంట్గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫీట్ ఫ్లాట్గా ఉంటుంది ఏప్స్కి వచ్చేటప్పటికి, వెరాస్ హ్యూమన్స్లో ఆర్చ్డ్ ఫీట్ అనేటువంటిది మనం గమనించవచ్చు. సో విత్ దిస్ ఆల్ ద క్రేనియల్ అండ్ పోస్ట్ క్రేనియల్ ఫీచర్స్ అండ్ డిఫరెన్సెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ద రీజన్స్ బిహైండ్ ఇట్ కూడా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇలా ఒక సిస్టమేటిక్గా ఒక స్ట్రక్చర్డ్ వేలో మనం నేర్చుకోవడం ద్వారా ఈజీగా ప్రతిదాన్ని గుర్తుపెట్టుకోగలుగుతాం. ఈవెన్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ కూడా చాలా చాలా ఈజీ అమ్మా, ఇఫ్ యూ లెర్న్ ఇట్ ఇన్ ఏ వెరీ స్ట్రక్చర్డ్ వే. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద కన్క్లూజన్, హౌ వీ కెన్ కన్క్లూడ్ దిస్ పర్టికులర్ డిబేట్. సో చూడండి, దో వీ హ్యావ్ సీన్ మల్టిపుల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఏప్స్ అండ్ మ్యాన్, అనటామికల్ డిఫరెన్సెస్ మనం చూసినప్పటికీ జెనెటికల్ వేరియేషన్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ఎ డిగ్రీ ఆర్ డిగ్రీ అండ్ ఆఫ్, ఓన్లీ అంతవరకు మాత్రమే జెనెటికల్ వేరియేషన్ మనకు కనిపిస్తుంది. అండ్ ఫిజియలాజికలీ ఆల్ ది ఏప్స్ అండ్ దాంతోపాటు హ్యూమన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ సేమ్ విత్ రెస్పెక్ట్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ యుటరస్ అవ్వచ్చు, ప్లెసెంటా అవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఈవెన్ సెరలాజికల్ సిమిలారిటీస్ కూడా ఏప్స్ అండ్ మనలో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. బ్లడ్లో కూడా అండ్ బాడీ ఫ్లూయిడ్స్లో కూడా మనకు చాలా సిమిలారిటీస్ కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు డిసీజెస్ విషయానికి వచ్చేటప్పటికి కూడా టైఫాయిడ్, కలరా బోత్ ఏప్స్ని అండ్ మ్యాన్ని కూడా ఎఫెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అనటామికల్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ దీస్ మెనీ సిమిలారిటీస్ ఏవైతే ఉంటాయో బోత్ మెన్ అండ్ ఏప్స్లో మనం గమనిస్తాం. సో దట్స్ వై వీ కెన్ క్లియర్లీ సే దట్ దీస్ ఆర్ అవర్ క్లోజెస్ట్ కజిన్స్. అండ్ బై అండర్స్టాండింగ్ the anatomical and physiological features of our closest cousins, it will help us understand the evolutionary direction of humans గా మనం చెప్పొచ్చు. మనం ఏ విధంగా రూపాంతరం చెందడం అనేటువంటిది జరిగింది, ఏ విధంగా ఇప్పుడున్నటువంటి స్థాయికి హ్యూమన్స్ చేరుకోవడం అనేటువంటిది జరిగింది, అది అర్థం చేసుకోవాలంటే ఆర్ క్లోజెస్ట్ కజిన్స్ అయినటువంటి ఏప్స్ని స్టడీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే విధంగా మనం కన్క్లూడ్ చేయొచ్చమ్మా. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. హౌ వీ నీడ్ టు స్టార్ట్ యువర్ ఆన్సర్, అండ్ దాంతోపాటు బాడీ పార్ట్లో పెట్టాల్సినటువంటి ఇంపార్టెంట్ టెర్మినాలజీస్, ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ దాంతోపాటు కన్క్లూజన్ కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్లాస్. ఇంతే స్ట్రక్చర్డ్ వేలో ఆంథ్రోపాలజీ ఆప్షనల్ని సింప్లెస్ట్ లాంగ్వేజ్లో మీరు అర్థం చేసుకోవాలంటే మన తారాయస్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటుగా కొద్ది రోజుల్లో స్టార్ట్ అవబోతున్నటువంటి ఆంథ్రోపాలజీ ఆప్షనల్ బ్యాచ్లో జాయిన్ అయ్యే ప్రయత్నం కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.